తమ గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్య తీర్చాలంటూ వాకాడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద వాకాడు మండలంలోని నిడుగుర్తి గ్రామ పంచాయతీ ప్రజలు ఆందోళన చేపట్టారు. నిడుగుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి ఎంపీడీఓను చుట్టుముట్టి గ్రామస్తులు నిలదీశారు. ఎంపీడీఓ తహసీల్దార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ గ్రామాలకు తాగునీరు సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరిస్తామని ఎంపీడీఓ సర్ది చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. భూ సరిహద్దుల గురించి, భూమి గురించి పూర్తి వివరాలు మీకు తెలుసు. గత ఒక సంవత్సరం రోజుల నుంచి 60-70 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసుకొని అదే ప్రజలకి నీటి సరఫరా అందిస్తున్నటువంటి బోరు దగ్గర బోర్ పాయింట్లు ఇతరులు వచ్చి బోర్ పాయింట్లు వేసుకొని ప్రజలకు వస్తున్నటువంటి నీరు చెనక్ కానీ అదేవిధంగా పుచ్చాయి వేసుకొని ఆ బోర్ బావుల దగ్గర బోర్లు వేస్తున్నారు. ఆ బోర్లు వేయడం వల్ల ఈ ప్రజలకు వచ్చేటువంటి నీళ్లు శాతం భూగర్భ జలాలు ఇంకిపోయినాయి. ఇప్పుడు నేను 20 రోజుల నుంచి 30 రోజుల నుంచి మాకు మీకు తెలిసిందే, దండోర కూడా వేయించాము, పంచనామా కూడా కండక్ట్ చేసుకున్నాము. ఎవరు కూడా మంచి చెప్పారు కదా. సమస్య ఇది నెల రోజుల నుంచి సమస్య ఉంటే రోజు సమస్య ఉంది కదా. ఇప్పుడు శనివారం రోజు తీసుకుని వచ్చారు ఎవరో ఒక ఇద్దరు వచ్చి శనివారం రోజు నాకు దృష్టి తీసుకుని వచ్చారు. మేము ఏ గారికి వెంటనే తెలియజేశాను. ఏ గారు వెంటనే ఎస్టిమేట్ వేసింది. ఇప్పుడు మీరు రాకముందే ఏ గారు చెప్పారు ఈ విధంగా వస్తున్నారు సార్. మేము జడ్పీ జిల్లా పరిషత్కి కన్సర్న్ ఫండ్స్ కోసం పంపిస్తున్నాం. ఇది ఏంటంటే ఇది మీరు దాని సంబు గురించి మాట్లాడుతున్నారు. శాశ్వత పరిష్కారం అది. టెంపరీగా వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసి మీకు సరఫరా చేస్తారు టెంపరీగా. నిజంగా మా దృష్టికి ఏమైనా వచ్చిందా? మా దృష్టికి No,
పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ మీ బాధ మాకు అర్థమైందమ్మా. మా సమస్యని దీర్ఘంగా వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మా సమస్య కనుక్కోండి. నేను ఎటువంటి బతుకుతున్నా చూడండి. అర్థమైనా మీ 4 కోట్ల జీతాలిస్తుంటే తీసుకొని మీరు ప్రజా సమస్యల పట్ల స్పందించకపోతే మేము ఎలా విద్యుత్ పంచాయతీలు అన్ని గ్రామాలకి నీటి సరఫరా జరుగుతుంది. అక్కడ కొంతమంది ఆ గ్రామస్తులు పొరుగు గ్రామస్తులు ఆడ ప్రభుత్వ భూమిని
తీసుకొని అనధికారి వాళ్ళు చెనగ సాగు చేసుకోవడానికి మీ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత అనుభవం ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరిలో ఉంది సార్? ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమికి ఎవరు ఇరు పట్టా ల్యాండ్లకు ఇస్తారు, ప్రభుత్వ భూమికి పాయింట్లు వేస్తున్నారు లేదు సార్? అక్కడ పాయింట్లు వేస్తున్నారు లేదా? అట్లాంటి ఉంటే ఎంక్వైరీ చేపించి క్యాన్సిల్ చేయిస్తారు. 1 year నుంచి ప్రజా సమస్యలు చెప్తే మీకు తెలుస్తాయి. లేదా మీరు తెలుసుకోరు. ప్రజా సమస్యల్లో తెలుసుకోడు. ఈ నిర్లక్ష్యం తిరుపతి జిల్లా వాకాడ మండలం మిడిగుత్తు పంచాయతీ వల్లమేడ గ్రామం మరియు రెడ్డిపాలెం గ్రామం బాలాజనగరు గ్రామాల నుంచి ప్రజలు మేము తరలిచ్చాము. ఏంటంటే ప్రధానమైన సమస్య నీటి కొరత. ఎందుకంటే మనపాలన మాకు బోర్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆశతో కొంతమంది బోర్ బావులు అనేటివి వేసుకున్నారు. శనగ అదేవిధంగా పుచ్చ సాగు చేస్తున్నారు వ్యవసాయం. అందువల్ల వాళ్ళు వేసినటువంటి బోర్ల వల్ల మాకు ఉన్నటువంటి పాయింట్లో జలవర్ణత తగ్గిపోయింది, భూగర్భ జలాలు అనేది తగ్గిపోయినాయి. అందుకారణంగా మాకు 20 రోజుల నుంచి నీరు రావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, గ్రామం నుంచి వచ్చినటువంటి మహిళలు, అదేవిధంగా మా గ్రామం నుంచి వచ్చినటువంటి అందరమీ ఇటువంటి సమస్యతో 20 రోజుల నుంచి చాలా కష్టాలుగా బాధపడుతున్నాం. అయితే సంబంధిత సర్పంచ్ కానీ, సంబంధిత అధికారులు, పంచాయత్ సెక్రటరీ కానీ, విఆర్ఓలు కానీ, అదేవిధంగా మండల అధికారి కానీ, ఎంఆర్ఓ గారు కానీ ఎటువంటి స్పందన లేదు. అదే ఈరోజు మాట్లాడితే రేపు వస్తానని చెప్పున్నారు. క్రితంలో కూడా ఇటువంటి సమస్యలతో మేము అనేక సార్లు ఇబ్బందులు పడ్డాము, తరాలుగా ఇబ్బందులు పడ్డాము. అయితే మా మీద దయ చూపి మా ఎమ్మెల్యే గారు ఆసిం సునీల్ కుమార్ గారు 2017 సంవత్సరంలో వాటర్ ట్యాంకు ఇప్పించడం జరిగింది. అందువల్ల మేము చాలా సంతోషపడ్డాము. అయితే నీళ్ళు వస్తున్న క్రమంలో గత సంవత్సరం రోజుల నుంచి మనపాలన ఉన్నటువంటి కొంతమంది దురాశతో ఆక్రమణకు గురయ్యి పొలాన్ని గురి చేసి అక్కడ పుచ్చ, వేరుశనగ అనేది సాగు చేస్తున్నారు. దీని కారణంగా భూజలాలు ఎండిపోవడం వల్ల మాకు నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ సమస్యని కలెక్టర్ దృష్టికి మరియు మా శాసనసభ్యుల దృష్టికి తీసుకొని పోవాలని మేము ఆశతో కోరుతున్నాము. మీడియా వారు మాకు సహకరించగలరని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మిడిగుత్తు పంచాయతీ గ్రామ ప్రజలు అండి. మేమంతా 8 గ్రామాలకు సంబంధించిన వాళ్ళని. 2017లో టీడీపీ గవర్నమెంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎస్సీ సబ్ ప్లాన్ కింద మాకు ట్యాంక్ ఒకటి శాంక్షన్ చేశాడండి. అక్కడి నుంచి మా గ్రామం నుంచి, వల్లమేడ గ్రామం నుంచి మాకు మనపాలెం దగ్గర సుమారు ఒక 10 కిలోమీటర్ల దగ్గర బోర్ పాయింట్ అనేది కేటాయించడం జరిగింది. ఆ బోర్ పాయింట్ వేసిన పరిధిలో మొత్తం ప్రభుత్వ భూమి ఇంచుమించు 60 నుంచి 70 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందండి. ఆ రోజు అక్కడ మాకు కేటాయించడం జరిగింది. వేసిన తర్వాత క్రమేపా కొద్ది రోజులు జరిగే కొద్దీ అక్కడ ఆ పరిసరాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు కొంతమంది శనగ, పుచ్చ సాగు చేస్తూ వస్తున్నారు, 3 కార్లు సాగు చేస్తూ వస్తున్నారు. ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని వాళ్ళ భుజబలంతో మా దగ్గర మాకేదైతే నీటి సదుపాయం కల్పించి బోర్ పాయింట్ వేశారో ఆ పాయింట్ చుట్టూరు వాళ్ళు శనగ సాగు చేస్తూ ఉన్నారు. అది చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు 6 నెలల వరకు నీళ్ళు ఉన్నాయి. 6 నెలల వరకు నీళ్ళు అందడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము మేము. దయచేసి దీని మీద ఉన్నతాధికారులు స్పందించి అక్కడ సాగు చేస్తున్నటువంటి శనగ సాగు చేస్తున్నటువంటి వారికి అధికారులు వచ్చి వాళ్ళకి విన్నవించుకొని 1 కారు పంట పట్టేట్టుగా వాళ్ళతో మాట్లాడాలి దయచేసి. ఎందుకంటే 2 కార్లు పంట పెట్టడం వల్ల నీళ్ళు ఇంకిపోవడం జరుగుతుంది. నీళ్ళు సరిగా అందడం లేదు. నీరు ఏదైతే ఉందో అది ఉప్పుగా మారుతుంది, ఉప్పు నీటిగా మారిపోతుంది. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. దయచేసి ఇది నిడుగుర్తు పంచాయతీ
మొత్తం సమస్య ఇది. ఒక వల్లమేడ గ్రామస్తులు కాదు, ఇక్కడ అందరూ రెడ్డిపాలెం, మొనపాలెం అందరూ వచ్చున్నారు, ఇక్కడికి శ్రీపురం అందరూ వచ్చున్నారు. మా అందరి సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. దయచేసి మా సమస్య తీర్చగలరని ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారు కూడా రీసెంట్గా గ్రీవెన్స్లో మాకు ఒక సంపు కావాలని కూడా ఇచ్చాము, శాంక్షన్ చేస్తామని చెప్పారు ఆయన. ఈ సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాము. ఇది మాకు సమస్యగా చాలా అంటే చాలా సమస్యగా తయారైంది. దయచేసి ఈ సమస్యను సాల్వ్ చేసి మాకందరికీ నీరు అందించగలరని మీ అందరిని కోరుతున్నాం.